x power 4 plus 1 by x power 4 is equal to 34. Then find the value of x square plus 1 by x square. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ రూపంలో ఉందంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4, కానీ మనకి ఏం కావాలి, స్క్వేర్ కావాలి. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 34 ఇచ్చారు. మనకి ఏం అడుగుతారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అడుగుతున్నారు. మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మనల్ని ఏమడిగారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అడిగారు. మనకి ఇచ్చినటువంటి ఎక్స్ పవర్ 4ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ పవర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34. ఇది మనకి ఏ రూపంలో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి అనేసరంటే ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత అనేసరంటే 2ab మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని మనకు అప్లై చేసుకుంటే కనుక ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏం రాసుకోవాలి, 2x స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఏమున్నది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34. మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34. ఎప్పుడైనా సరే కాన్స్టెంట్లని ఒకవైపు ఈక్వేషన్ అంతా ఒకవైపు తీసుకువెళ్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 హోల్ స్క్వేర్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమైద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 36. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6. 36ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది అనేసి అంటే 6. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.